ఇప్పుడు సుప్త టిట్టిబాసన్ ఎలా చేయాలో మనం చూడబోతున్నాం. వెళ్ళకలా పడుకున్న తర్వాత 2 కాళ్ళను మోకాళ్ళ దగ్గర మడిచి 2 కాళ్ళను పైకి లేపి పాదాలు అట్లా మెలికేస్తాం. ఆ తర్వాత 2 చేతుల్ని 2 కాళ్ళ గుత్తి భాగం దగ్గర అట్లా పట్టుకుని 2 కాళ్ళని యోగ నిద్రలో మెడ వెనకాల భాగానికి కాళ్ళు తీసుకెళ్తాం కదా, అలా యోగ నిద్రాసనంలో కాళ్ళు పెట్టినట్టు అట్లా పెట్టేసి 2 చేతుల్ని సీటు దిగువ భాగాన్ని పెట్టేట్లా వేళ్లల్లో వేళ్ళేసి లాక్ చేసేస్తాం. అలా చేస్తే యోగ నిద్రాసనం అవుతుంది. ఆ తర్వాత చూడండి, 2 కాళ్ళను చాపేసి స్ట్రైట్గా తలకాయ పైకి అట్లా లేపుతాం. సుప్త టిట్టిబాసన్. ఇట్లా కాళ్ళని చాపటం అనేది చాలా కష్టమైన ఆసనం అన్నమాట. ఇప్పుడు చూడండి, తొంటి దగ్గర అసలు జాయింట్ ఉందా లేదా అని అనిపిస్తుంది మనకి. స్క్రూలు లూజ్ చేసేసి జరిపితే ఒక పైపులు ఏవైతే అట్లా జరుగుతాయో అట్లా జరిగినట్టుగా శరీరం ఉంది కదా, అంత కష్టంగా ఉంటుంది. ఆ జాయింట్ ఫ్లెక్సిబిలిటీ తొంటి భాగం దగ్గర బాగా ఎక్కువ ఉన్నప్పుడే ఇలాంటి అవకాశం కలుగుతుంది. సుప్త టిట్టిబాసన్ అంటే అతి కష్టమైన ఆసనం కాబట్టి చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇట్లాంటి అభ్యాసం చేపిస్తే ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. అట్లా ఒక కొన్ని సెకండ్లు ఉండగలిగిన సేపు ఉన్న తర్వాత మెల్లగా తీసేసి హాయిగా కాళ్ళు చాపేసి శవాసనంలో విశ్రాంతి స్థితి.